సో మనం ఏదన్నా పురాతన ఆలయాల్ని దర్శించుకునేటప్పుడు మనకి ఇట్లాంటి శిల్పాలు చాలా కనిపిస్తూ ఉంటాయి కదా. కానీ తెలుసుకుంటే కనుక ఇలాంటి ప్రతి ఒక్క శిల్పం వెనక ఒక ఆసక్తికరమైన చరిత్ర అయితే ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నది వీరకల్లు. ఏదన్నా యుద్ధంలోనో లేదంటే ఏదన్నా సాహస కృత్యంలోనో ఒక వ్యక్తి చేసిన పనులకి గుర్తింపుగా ఇలాంటి శిల్పాలను అయితే చెక్కించి శాసనాలను వేయించేవాళ్ళు. ప్రత్యేకించి ఈ శిల్పంలో చూసుకుంటే మీకు ఇక్కడ కనిపిస్తున్న గుర్రం పేరు పుణ్యమూర్తి. ఈ గుర్రాన్ని అధిరోహించిన వ్యక్తి పేరు చాలా విచిత్రంగా ఉంటుంది, విషవెలి మసకే సాహిణి అంట. అయితే ఈయన అనుంగు రాజు అనే ఒక రాజుగారికి సేవకుడంట. చింతలపూడి అనే ఊరి దగ్గర జరిగిన యుద్ధంలో ఈయన అనుంగురాజు యొక్క శత్రువుల్ని ఓడించిన సందర్భంలో ఇలా ఒక శాసనం వేయించి ఈ త్రిపురాంతక స్వామివారి కోసం 15 మోదాలంటే ఆ రోజుల్లో ఆవుల్ని మోదాలని పిలిచేవాళ్ళు. సో ఈ ఆవుల్ని దానం ఇచ్చిన సందర్భంలో వేసిన శిలాశాసనం ఇది.